ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగం విశ్వాస జీవితం యొక్క రహస్య బలాన్ని వెల్లడిస్తూ ఉంది. క్రీస్తును స్వీకరించిన క్షణం నుండి పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు. ఆయన మనకు మార్గదర్శకుడు, శక్తినిచ్చేవాడు, ఆత్మీయ యుద్ధములో గెలిపించే నాయకుడిగా మనతో కూడా ఉంటాడు. లోకములో ఉన్నవాడు సాతాను తన అబద్ధాలతో, తప్పుడు బోధలతో, పాప ప్రలోభాలలో మనల్ని కూలదోయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మనలో ఉన్న దేవుని ఆత్మ సాతాను కంటే అనంత శక్తివంతుడు. ఈ సత్యం వలన విశ్వాసి భయపడక నిశ్చయముగా ముందుకు సాగగలడు. పాపము, శత్రువు, కుట్రలు జయించగలుగుతాము. ఇది ఒక ఆత్మీయ హామీ మాత్రమే కాదు, ప్రతిరోజు మనం అనుభవించగల వాస్తవం కూడా. ఎందుకంటే మనలో ఉన్నవాడు యేసుక్రీస్తు. ఆయన చెప్తున్న ఒక చక్కటి మాట, నేను లోకమును జయించి ఉన్నాను కనుక అలాంటి జయమునే మీకు అనుగ్రహిస్తాను. మనలో ఉన్నవాడు మనకు జయమును అనుగ్రహించగలిగే దేవుడు. ఒక చిన్న దీపం చీకటిగా ఉన్న పెద్ద గదిని ప్రకాశింపజేస్తుంది. ఎందుకంటే కాంతి శక్తి చీకటి శక్తి కంటే ఎక్కువ. అలాగే మనలో ఉన్న దేవుని ఆత్మ లోకములో ఏ శక్తి కన్నా కూడా చాలా గొప్పది. కనుక ధైర్యముగా ఉండు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇది నా వలన కాదు, ఇది అసాధ్యము, ఇది చెయ్యలేను అని నిరాశ నిస్పృహల మధ్యలో పాపమును, లోకమును, శాపమును, ఇతర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, అనారోగ్యమును జయించలేక నడిపించబడుతూ ఉన్నావేమో. మీలో ఉన్నవాడు యేసుక్రీస్తు అని నీవు విశ్వసించి ఆయన మీద నీవు ఆధారపడగలిగితే నిశ్చయముగా ఆయన నిన్ను జయముతో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.